మట్టి పాత్రలు కొత్తగా కొన్నప్పుడు అలానే వాడకూడదు. వాటినైతే సీజనింగ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి. సీజనింగ్ చేయడం వల్ల వంట కూడా చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా మంచిదనమాట. పాత్రలనైతే మనం నీళ్ళల్లో 12 to 24 hours అయితే నానబెట్టాలి. నానబెట్టడం వల్ల లోపల గాలి బుడగలు అనేది తగ్గిస్తుంది. పెట్టిన తర్వాత బయటికి తీసిన తర్వాత ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే తీసుకురాగానే వాటిని సబ్బుతో కడిగి వాష్ చేస్తూ ఉంటారు. అలా వాడడం వల్ల స్మెల్ వస్తుంది అనమాట. సో అలా అస్సలు వాడకూడదు. వాడడం వల్ల స్మెల్ అనేది పడుతుంది కుండకి. సో అలా అస్సలు వాడకూడదు. 24 hours నానిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లు లేదా గంజిని అయితే పోయాలి కుండలో. అలా వేయడం వల్ల కుండ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లేదా బియ్యం కడిగిన నీళ్ళు పోసి ఒక 10 to 15 minutes అయితే పక్క పెట్టుకోవాలి. ఒక 2-3 times వాష్ చేసుకొని దాన్ని సీజనింగ్ చేసుకోవడమే. ఇంకా అంటే బియ్యం కడిగిన నీళ్ళు కుండలో పోసి ఒక 10 to 15 minutes అయితే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. పెట్టడం వల్ల కుండలో ఉన్న స్మెల్ కూడా పోతుంది. కాసేపు అయితే మరగబెట్టాను అనమాట. ఒక 10 to 15 minutes. 10 to 15 minutes తర్వాత తీసేసి మళ్ళీ 2-3 times కడుక్కొని మంచిగా ఆయిల్ అప్లై చేసి అయితే పెట్టేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైనా నాన్ వెజ్ ఉంటే వండకండి. పప్పు కానీ లేదంటే చారు కానీ ఇలాంటివి చేసుకోండి. అది కూడా తక్కువ మంట మీద ఉండాలి. ఒక్కసారిగా ఎక్కువ వేడి కూడా పెట్టకూడదు. గ్యాస్ పై పెట్టే ముందు కుండ పూర్తిగా ఎండిపోయి ఉండాలి. ఫ్రిడ్జ్ నుండి తీసి నేరుగా పెడతా ఉంటారు. అలా పెట్టకూడదు. వెంటనే వేడి మీద పెట్టకండి. కడిగేటప్పుడు గట్టిగా రుద్దొద్దు. సీజనింగ్ చేసుకున్న తర్వాత ఏ వంట వండినా చాలా రుచిగా వస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కుండలో వండిన కర్రీలు ఏవైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇప్పుడంటే అవని ఇవని వాడుతున్నాం కానీ మన అమ్మమ్మ నానమ్మల కాలం నాడు మొత్తం ఈ కుండలనే వండుకోది. వాళ్ళు అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు. అని అనుకుంటారు ఇంత పెద్ద ప్రాసెస్ చేస్తామా లేదా అని చెప్పేసి. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మన హెల్త్ కంటే ఎక్కువ ఏది కాదు కదా మనకి. రోజు కుదరకపోయినా వీక్లీ వన్స్ అన్నా లేకపోతే వీక్లీ 2 times అన్నా అలా చేసుకుంటుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా వీలైనంత వరకు మట్టి పాత్రలు వండుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.